East Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. యుద్ధం ముగిసిందని సంతోషించేలోపే వలస కార్మికుల జీవితాల్లో తీరని చీకటి అలుముకుంది. ఖతార్ దేశంలో జరిగిన ఒక భారీ పేలుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గల్ఫ్ దేశాల్లోని అత్యంత కీలకమైన పారిశ్రామిక నగరంలో జరిగిన ఈ ప్రమాదం అంతర్జాతీయ ఇంధన రంగాన్ని సైతం ఒక్కసారిగా కుదిపేసింది. ఎంతో కాలంగా ఉపాధి కోసం ఎదురుచూస్తూ పనులు మొదలుపెట్టిన తరుణంలోనే ఈ దారుణం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఖతార్ దేశంలోని ప్రసిద్ధ రస్ లఫాన్ పారిశ్రామిక నగరంలో ఉన్న గ్యాస్ క్షేత్రంలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న బార్డన్ గ్యాస్ సరఫరా ప్లాంట్లో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 13 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 12 మంది మన దేశానికి చెందిన భారతీయులే కావడం అత్యంత బాధాకరం. మరొకరిని పాకిస్తాన్ దేశస్థుడిగా అక్కడి అధికారులు గుర్తించారు. ఈ పేలుడు తీవ్రత ఎంత బలంగా ఉందంటే ప్లాంట్ పరిసరాల్లో పనిచేస్తున్న 66 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో భారత్, పాకిస్తాన్, ఖతార్ సహా వివిధ దేశాల పౌరులు ఉన్నారు. గాయపడిన వారందరినీ వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని దోహాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చింది. పశ్చిమాసియా ప్రాంతంలో జరిగిన యుద్ధ పరిస్థితుల కారణంగా గతంలో రస్ లఫాన్ ప్రాంతంపై ఇరాన్ దేశం బాంబుల దాడి చేసింది. హార్ముజ్ జలసంధి మూసివేయడంతో ఎగుమతులు నిలిచిపోయి ఈ క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తిని ఖతార్ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. పనులు పునఃప్రారంభించే క్రమంలో బర్జాన్ గ్యాస్ సరఫరా వ్యవస్థలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. ఈ చిన్న లోపమే భారీ పేలుడుకు దారితీసి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడానికి కారణమైంది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి రస్ లఫాన్ నగరం ఎంతో కీలకమైన కేంద్రంగా ఉంది. ఇక్కడి నుంచే మన భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలకు నిరంతరం గ్యాస్ ఎగుమతి అవుతుంది. ప్రతిరోజు సుమారు 140 కోట్ల స్టాండర్డ్ క్యూబిన్ ఫీట్ల గ్యాస్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ బర్జాన్ ప్లాంట్కు ఉంది. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఘటనపై ఖతార్ ఉన్నతాధికారులు పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. సాంకేతిక లోపాలు ఎక్కడ జరిగాయో అనే కోణంలో నిపుణులు పరిశీలిస్తున్నారు. అటు భారతదేశంలో ఉన్న మృతుల కుటుంబాలు ఈ వార్త విని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ప్రభుత్వాలు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.